ఈరోజు శ్రీరంగం దగ్గర ఉన్నటువంటి కావేరీ నదిలో స్నానం చేయడం జరిగింది. వాసుగురు స్వామితో వచ్చినటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా 18వ తారీఖు అమావాస్య ఆదివారం మౌని అమావాస్య అంటారు. కనిపించేది రంగనాయక స్వామి గాలిగోపురం. వీళ్ళందరూ కూడా మన స్వాములు కావేరీ నదిలో స్నానం చేసి మొన్న శ్రీరంగం దర్శనమైంది. ఈరోజు జంబుకేశ్వరం వెళ్ళడం కోసం ఇక్కడ కావేరీ నదిలో మౌని అమావాస్య స్నానం చేయడం జరిగింది. కావేరీ నదిలో స్నానం అనంతరం జంబుకేశ్వరం జలలింగ దర్శనం కోసం జంబుకేశ్వరం రావడం జరిగింది. కావేరీ నది నుండి ఆటోల్లో ఇక్కడికి వచ్చినటువంటి అద్దంకి వాసు గుర్తున్న శిష్యులు ఇంకా వస్తున్నాయి వెనక ఆటోలు. ఇది వెస్ట్ సైడ్ వెళ్ళటానికి దారిలా ఉన్నది. వేటు ఇక్కడ ఏదో రాసి ఉన్నది, వేటు కుబేరలింగం సన్నిధి. వేటు కుబేర సన్నిధి సౌత్ గేట్ అని రాసింది. ఇక్కడ వేటు అమ్మన్ సన్నిధి నార్త్ గేట్ అని రాసింది. జంబుకేశ్వరం శివాలయం గాలిగోపురం. జంబుకేశ్వరాలయం జంబుకేశ్వరం. పట్టగా ఉన్నటువంటిది రథము. ఇదొక రథము. ఈ ప్రధాన గాలి గోపురం. లోపలికి రహదారి.